సో రాష్ట్రానికి అప్పు ఉడతలేదనడం వరకు బాగానే ఉంది, కానీ నన్ను దొంగ లెక్క చూస్తుర్రు అనడం వెనకాల ఆంతర్యం ఏంటి? అసలు అంత తగ్గి ఆ స్థాయికి తగ్గి మాట్లాడాల్సిన మాట వెనకాల ఏముందంటారు? బేసికల్గా ఆయన ప్రశ్నలోనే అది ఉన్నది. నేను డిసెంబర్ 1వ తారీఖు 2003 ప్రెస్ మీట్ పెట్టిన. నవంబర్ 30వ తారీఖు ఎలక్షన్ అయిపోయింది. సికింద్రాబాద్ మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టి, ఈయన ఒక దొంగ కేసు ఉన్నది, ఈయన పైన ఓటుకు దొంగ కేసు ఉన్నది, ఇటువంటి ట్రాక్ రికార్డులోని ముఖ్యమంత్రి చేస్తే కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది, తెలంగాణ కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము, కాబట్టి ఇటువంటి చేయొద్దు అని చెప్పేసి నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన. చాలామంది దీపాదాస్ మున్షి కూడా నాకు ఫోన్ చేసింది, ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి చాలామంది దుమ్మెత్తు పోసిండ్రు. కానీ ఈరోజు ఆయన్నే ఒప్పుకున్నాడు, ఆయన వాంగ్మూలం ఇచ్చిండు, నేను దొంగనని, నన్ను చూస్తే చెప్పులెత్తుకపోతాడని, ఢిల్లీలో వాడు అపాయింట్మెంట్ ఇస్తలేరని, ఇవి అన్నీ చాలా మాటలు చెప్పాను. సేమ్ ఈయన వాళ్ళ గురువును అనుకరిస్తుండు. 99 ఎన్నికల తర్వాత 1999 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు చాలా హామీలు ఇచ్చిండు. ఆ రోజులలో ఆయన 50,000 కోట్లు అప్పు చేసిండు. 50,000 కోట్ల అప్పు చాలా పెద్ద అమౌంట్ అన్నట్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కున్న అప్పు. కాబట్టి ఇంత పెద్ద అప్పు చేసిండు. ఆయన ఇది చేసినప్పుడు దానిపైన రోషయ్య గారు చాలా తీవ్రంగా స్పందించిండు. ఇవి దొంగ మాటలు, లంగ మాటలు, ఇచ్చిన హామీలకి వెళ్ళి తప్పించకపోనికి అని చెప్పి ఆయన స్థాయిలో చాలా పెద్ద ఎత్తున రోషయ్య గారు విరుచుకబడ్డది. ఇంకొకటి 1992లో ప్రధానమంత్రి గారు మన పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆర్థిక సంక్షోభం పెద్ద ఎత్తున ఉండే. అప్పుడు మన్మోహన్ సింగ్ అంటే ఆయన తీసుకొని వచ్చి దాని మీద అప్పుడు అంతకుముందు ఉన్న ప్రధానమంత్రి చంద్రశేఖర్ తెలంగాణలో ఉన్న బంగారం మన భారతదేశానికి చెందిన బంగారాన్ని వరల్డ్ బ్యాంక్ దగ్గర కుదబెట్టుంటే అవి తీసుకొని రాగలిగిండు. ప్లస్ పైపెచ్చుగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు. నూతన ఆర్థిక విధానాలు అనేది పివి నరసింహారావు అది జ్ఞానం ఉన్నోనికి చేయవలసినది. ఈయన అజ్ఞాని. ఈయన అటువంటి ప్రయత్నాలు చేయకుండా నేను నన్ను దొంగ లెక్క చూస్తున్నాను, నన్ను 420 లెక్క చూస్తుండ్రు, నన్ను అప్పులు ఎగ్గొట్టడం లెక్క చూస్తుండ్రు, నన్ను చూస్తే చెప్పులు కూడా దాచిపెట్టుకుంటుండ్రు, నన్ను చూస్తే అపాయింట్మెంట్ ఇస్తలేరు అని చెప్పేసి ఈరోజు 4 కోట్ల తెలంగాణ పౌరుల ఆయన ఆపోజిషన్ లీడరా, దొంగనా, లంగనా, 420 తర్వాత అవి ముఖ్యమంత్రి కాకముందు నేను అన్నా, ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ప్రజెంటేషన్ ఎట్లుండాలి, హుందాగా ఉండాలి. ఎందుకంటే 4 కోట్ల మందికి నువ్వు ప్రతినిధిగా మాకున్నావు. నువ్వు ఉన్నప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు అసలుకి ఒక క్యాపిటల్ లేదు, ఒక అసెంబ్లీ బరాబర్ లేదు, ఒక సెక్రటరియట్ బరాబర్ లేదు. ఈరోజు అయితే పాలక సంచారకుని లెక్క ఆయన తిరుగుతూ ఉన్నాడు. అయినా కానీ నేను మునుపటి కంటే ఇప్పటికి బాగా లేపిన రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుందని చెప్పేసి కోతలు కోస్తుండు. మరి ఆయనే అట్లా చెప్తున్నప్పుడు నీకు క్యాపిటల్ ఉన్నది, అసెంబ్లీ ఉన్నది, సెక్రటరియట్ ఉన్నది, స్ట్రక్చర్ ఉన్నది, ఇవన్నీ పెట్టుకొని ఇంత పెద్ద స్ట్రక్చర్ పెట్టుకొని నీవు ఇంత దిగజారి మాట్లాడవలసిన అవసరం ఏమున్నది?